ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ఏంటంటే ఏపీలో మనకి ఇక్కడ తెలంగాణలో అయిపోయాయి, ఇప్పుడు నెక్స్ట్ మనకు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ సార్. సో ఏపీలో చాలా అంటే సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు జగన్ గారు అని చెప్పేసి అంటున్నారు. సో ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు సార్? అంటే చాలా వరకు వినిపిస్తున్న వార్తలు ఏంటంటే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సుమారుగా ఒక 40 నుంచి 60 మంది వరకు ఇవ్వకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా క్యాబినెట్ భేటీ జరిగిన సమావేశంలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ముందస్తుగా ఒక 20 రోజుల ముందుగా ఎన్నికలు ప్రకటితమవుతాయి, దానికి మంత్రులు కార్యకర్తలు అందరూ కూడా సన్నద్ధంగా ఉండాలి అని చెప్పకనే చెప్తున్నారు. అంటే ఓటమి భయమో లేదంటే వ్యతిరేకత ఉందని అర్థమైందో తెలియదు కానీ ఇట్లా చెప్తున్నారు. అసలు ఈ టాపిక్ ఎప్పుడు వచ్చిందంటే వైనాట్ 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నినాదం తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక 3-4 months బ్యాక్ మన చంద్రబాబు గారు అరెస్ట్ కన్నా ముందే వైనాట్ 175 అంటే 175 మనం ఎందుకు కొట్టకూడదు ఈసారి అని అప్పుడే ఏం చెప్పారంటే ఈసారి సిట్టింగ్ వాళ్ళకు కూడా ఉండదని చెప్పకుండా ఒక 40 నుంచి 50 మంది వరకు కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే దీని మీద రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి ప్రశాంత్ కిషోర్ గారు సర్వే చేశారని, ఆ సర్వేలో భాగంగానే ఎవరెవరికి డిపాజిట్ గల్లంత అవుతాయి, ఎవరెవరు ఓడిపోతారు, ఏ స్థానంలో ఎవరెవరు ఉండరు అనే దీని మీద. ఇదిలా ఉంటే ప్రభుత్వం వైపు కూడా చాలా వ్యతిరేకత ఉందండి. ఆ వ్యతిరేకత చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత చాలా సమీకరణలు మారాయి, జనసేన టీడీపీ అలయన్స్ అయిన తర్వాత కలిసి పోరాడుతుంది. చాలా వరకు ఇంతకుముందు మనం తెలంగాణకు సంబంధించి ఎలాగైతే మాట్లాడుకున్నాం ఉద్యోగాలు, అభివృద్ధి ఉద్యోగాలకు సంబంధించి అక్కడ యువతకి అసలు అభివృద్ధి అంటేనే తెలియకుండా పోయింది. ఎందుకంటే ఎక్కడ ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక ఈ యువతకి ఒక ఉపాధి కల్పించడం కానీ అవి కూడా ఏమీ లేవు. ఎంతసేపు పథకాలు. ఈ పథకాలు కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వకు వ్యతిరేకత ఏర్పడింది కాబట్టి చాలా వరకు బయటపడట్లేదు కానీ ఇబ్బందిగా పడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ సమాజం ఉద్యమ స్ఫూర్తితో ఉన్న సమాజం కాబట్టి ఎక్కడ ఎలుగెత్తి చాటడము, గొంతు విప్పి మాట్లాడడం జరుగుతుంది. ఉద్యమాలు వీళ్ళకి కొత్త ఏం కాదు తెలంగాణ ప్రజలు. బట్ ఆంధ్రాలో అలా ఉండదు, ఉద్యమ స్ఫూర్తి అంతగా ఉండదు. బట్ సమయం సందర్భం వచ్చినప్పుడు సైలెంట్గా వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళ టాలెంట్ని చూపిస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2014లో తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత అప్పటికి జగన్ గారు ఆల్మోస్ట్ ఆంధ్ర అంతా కూడా పాదయాత్ర తిరగడం, ఓదార్పు యాత్ర పేరుతో తిరగడం అంతా అయిన తర్వాత ఆయనే వచ్చేస్తారేమనుకున్నారు. కానీ అప్పటి ప్రభుత్వంకి ఏ ప్రభుత్వం అవసరం అని ప్రజలు ఆలోచించి చంద్రబాబు గారికి పట్టం కట్టారు. ఎందుకు? రాష్ట్రం విడిపోయింది. అక్కడ ఆంధ్రాలో ఉండే అభిప్రాయం ఏంటంటే 29వ రాష్ట్రం ఏంటి, తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రం ఏర్పడింది. కానీ నా దృష్టిలో కానీ ఆంధ్ర ప్రజల దృష్టిలో అభిప్రాయం ఏంటంటే 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే. ఎందుకంటే ఒక క్యాపిటల్ లేదు, ఒక సిస్టమ్ లేదు, ఏమీ లేదు, అన్నీ ఒక అనాథలా వదిలేశారనే ఫీలింగ్ జనాలకి చాలా ఉండడం వల్ల ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ని అసలు చిత్తుగా జీరో, అసలు ఎక్కడ డిపాజిట్లు కూడా రాలేదు, అలా ఓడించారు. చంద్రబాబు గారికి పట్టం కట్టారు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 2019లో అసలు అభివృద్ధి అనే కాన్సెప్ట్ లేదు, ఎంతసేపు పథకాలకు వెళ్ళిపోవడం, రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ వ్యతిరేకత అవుతుంది. దాంతోపాటు ఎక్కువగా వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే మద్యం దుకాణాలు, మద్యం ఇదొకటి, తర్వాత ఇసుక ర్యాంపులకు సంబంధించి ఈ రెండు ఎక్కువ అవకతవకలు జరుగుతున్నాయి. పనులు ఏమి లేవు. అసలు జనరల్గా అభివృద్ధి అంటే ఏంటి? నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ కదండి. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉంటేనే అభివృద్ధి అన్నీ ఇదవుతాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా అలాగా ఏంటి ఎంత అవకతవకలు డైరెక్ట్గా వాళ్ళకే అవుతుంది. మినిస్ట్రీలు కూడా ప్రాధాన్యత లేదు. మినిస్ట్రీలకి లేనప్పుడు ఇంకా ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది? 10 ఏళ్ళు అంతకుముందు ఒక 5-6 ఏళ్ళు పార్టీ జెండా మోసి అరే మనకు ప్రభుత్వం వస్తే మనకేమైనా బాగుపడతాం అనుకున్న కార్యకర్తకి ఈరోజు 5,000 నోటికి వెళ్ళకపోతే వాడు ఫీల్ అవుతున్నాడు. దానికి ఎగ్జాంపుల్గానే రీసెంట్గా మంగళగిరి ఎమ్మెల్యే ఆయన పేరేంటి రామకృష్ణారెడ్డి గారు, తర్వాత గాజువాక ఎమ్మెల్యే దేవన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా రిజైన్ చేశారు. రిజైన్తో పాటు ఏం చేశారు? పార్టీ సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేశారు. మీరు అక్కడ గమనించాల్సింది. అంటే మెల్లమెల్లగా వ్యతిరేకత సెగ ఉంది, లోపలికి ఉంది. ఎలక్షన్స్ ముందు కాబట్టి ఒక్కొక్కరుగా ఓపెన్ అవుతున్నారు, బయటకు వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు నిన్న ఒక నెల్లూరు మంత్రిగా చేసిన మాజీ మంత్రి కూడా ఆయన కూడా ఏమన్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాలి, ఇక్కడ నా స్థానంలో ఇంకెవరిని పోటీచి పెట్టినా ఆయన నిర్ణయాన్ని నేను సమ్మతిస్తాను, నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడారు. అంటే అర్థం ఏంటి? ఆయనకు కూడా సీట్ ఎవరని ఆయనకు అర్థమైపోయింది.
అలా కాకుండా అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చూస్తే ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంటుందో తెలియదు, మనకు ఆయన మీద ఉంది, ఆయనకి మన మీద ఉండాలి కదా అంటూనే, మీ కార్యకర్తలు మీరు అందరూ గట్టిగా కష్టపడి పనిచేయాలి, మీరు చేస్తారంటే చెప్పండి నేను పోటీ చేస్తాను లేకపోతే చేయను అంటున్నాడు. అంటే అదేంటది? కార్యకర్తలు పని చేస్తారంటే నేను పోటీ చేస్తాడా లేకపోతే చేయడా? అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఓడిపోతారనే ఉద్దేశం వచ్చేసింది కదా. సో వీటన్నిటినీ బేరీజ్ వేసుకుంటే చాలామంది వరకు ఎవ్వరు కొత్త వాళ్ళకే ఇస్తారు అనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక విధంగా వీళ్ళెవరెవరికైతే ఓడిపోతారో అనిపిస్తుందో ఆయన సర్వే ప్రకారము లేదా పీకే గారి సర్వే ప్రకారము వీళ్ళకి కాకుండా సరే ఒక కొత్త వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంలో క్యాబినెట్ భేటీలో ఇలా చెప్పారంట. బట్ ఎవరికి ఇచ్చినా గెలుస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు? టీడీపీ జనసేన అలయన్స్ అయిపోయింది కాబట్టి. అది అయిపోయిన తర్వాత చాలా వరకు నిద్రావస్థలో ఒక విధంగా సైలెంట్గా ఉన్న టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు ఒక్కసారి ఉవ్వెత్తిన లేసాయి. చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత బాగా యాక్టివేట్ అయిపోయి. మరోవైపు లోకేష్ గారు కూడా యోగలం పాదయాత్రతో జనాలందరినీ కలుపుకుపోవడం అవుతుంది. ఇలా వెళ్తున్నప్పుడు కూడా ఈ వైసీపీ ఎమ్మెల్యేలు సీక్రెట్గా వాళ్ళ అనుచరుల ద్వారా లోకేష్ గారిని కలిసి అందులోకి రావడానికి మంతనాలు జరుపుతున్నారని కూడా టాక్ ఉంది. అంటే వాళ్ళ డైరెక్ట్గా వెళ్తే ఇబ్బంది అవుద్దని వాళ్ళ నియోజకవర్గంకి వచ్చినప్పుడు వాళ్ళ అనుచరులను వాళ్ళ మనుషులను పంపించి మాట్లాడిస్తున్నారంట. అంటే ఇలా ఎవరెవరైతే మాకు నెక్స్ట్ సీట్ రాదు అని అనుకుంటున్నారో ఆ ప్లేసుల్లో కొత్త వాళ్ళని పెట్టడానికి ఆల్రెడీ ఆయన ప్లాన్స్ వేసుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డి. సో అందుకు ఆ న్యూస్ ఇలా బయటకు వచ్చింది. బట్ ఎవరు వచ్చినా కూడా ఈసారి టీడీపీ జనసేన వస్తుందని బలంగా నమ్ముతున్నారు. అది వాస్తవం కూడా, ఎందుకంటే సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. ఎక్కడ కూడా మీరు ఇంకో క్లారిటీ తీసుకుంటే 2019లో జనసేన టీడీపీ కలవకుండా పోటీ చేయడం వల్ల మ్యాక్సిమం ఎక్కడ చూసుకున్నా వైసీపీ 2,000-1,500 ఓట్ల తేడాతోనే గెలిచింది కదా. సో అలా గెలిచినప్పుడు ఒకవేళ జనసేన కలిసి ఉంటే ఆ ఓట్లు వాళ్ళకి పడి ఉంటే టీడీపీ వచ్చి ఉండేదిగా. అలాగే 60 స్థానాల వరకు కూడా టీడీపీ పోయిందంట. అంటే కేవలం 1,500-2,000 ఓట్లతో పోయిన స్థానాలు 60 స్థానాల వరకు ఉన్నాయి టీడీపీకి. సో అవే కానీ వచ్చుంటే ఇప్పుడు 23, 60, 83 ఇంకొందుకు జనసేన ఎక్కడైతే అలయన్స్ అయిందో ఆ ఓట్లు కూడా పడితే ఇంకాస్త పెరిగితే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేది. సో అలాగ ఉండడం వల్ల ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి ఒక రకమైన భయం ఏర్పడి శ్రేణులకి అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు, మంత్రులకు అందరికీ చెప్తున్నారు. కానీ వాళ్ళలో కూడా భయం ఉంది. కింద స్థాయి కార్యకర్తలు కూడా ఏంటోనన్నా ఎంత ఇబ్బందిగా ఉంది అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రికమెండ్ లేకుండా మాకు ఇస్తే పోటీ చేస్తాం, లేదంటే పాకులాడం దానికోసం. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి బరిలోకి దిగినా గెలుస్తారు లేదా గ్యారెంటీ. అదే సైలెంట్గా ఉంటే మా బిజినెస్ మేము చేసుకోవచ్చు, ఆ డబ్బులు ఇంక దేనికైనా ఉపయోగపడతాయి కదా అని. అందుకే చూడండి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఒక 5-6 ఎక్కువగా ఆ మంత్రులు నోరు పారేసుకోవడమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడమో చేస్తుంటారు. మిగతా అందరూ ఏమైనట్టు? మిగతా ఇంకా 10 మంది మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు మాట్లాడరు ఎందుకు? వీళ్ళు ఎందుకు మాట్లాడే వాళ్ళు వాళ్ళే బ్యాడ్ అయిపోతున్నారు. సో మిగతా అంతా కూడా మాట్లాడకుండా ఉంటే నెక్స్ట్ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అయినా, ఒకళ్ళు జంప్ అవ్వకపోయినా మన బిజినెస్ మనం చేసుకోవచ్చు, మన బంధాలు మనం బతకొచ్చు అనే దీంట్లో ఉన్నారు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ అది ఊరికే వ్యయ ప్రయాసాలకే అవుతుందని నా అభిప్రాయం. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన టైంని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.